ఊరికి రోడ్డొస్తే అభివృద్ధికి బాటలు వేసినట్టే. కురుపాం నియోజకవర్గంలో ఇప్పుడు అలాంటి బాటలు చాలా కనిపిస్తున్నాయి. కురుపాం వీరుపాడు, కురుపాం గుమ్మలక్ష్మీపురం, సీమనాయుడు వలస కెమిసీల, మూలిగూడ వీరుపాడు, ఎల్విస్పేట రామన్నగూడ, కురుపాం తొడుమ రోడ్, ఉదయపురం మొండెకల్లు రోడ్, కురుపాం మూలిగూడ, కురుపాం పిటిమండ వరకు రహదారుల నిర్మాణాలు జరిగాయి. మారుమూల కురుపాం నుంచి గెలిపించి డిప్యూటీ సీఎంని చేశారు ఈ గిరిజనులు. మరి వాళ్లకు పుష్పశ్రీవాణి ఏం చేశారు? ఎంతో కొంత తిరిగిచ్చేశారా? వారిని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారా? హలో అండి, నమస్తే, బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు. సో మీరు మీ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో, ఒక మాజీ డిప్యూటీ సీఎంగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత బిడ్డగా మీరెంత అభివృద్ధి చేశారో మేము చూసాం. మీ మాటల్లో కూడా విందాం అనుకుంటున్నాం. వెళ్దామా మరి? నా బుల్లెట్ ఎక్కుతారా? ఏజెన్సీ ప్రాంతంలో నిగనిగలాడిపోతున్న ఈ రోడ్లు చూసారా? ఇలాంటి రోడ్లు రావడం ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ. ఆ కళ నెరవేరడం వెనుక ఎవరి కృషి దాగుందో తెలుసా? ఇంకెవరు? ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. సో గొట్టివాడ ప్రాంత ప్రజలు కొన్నేళ్లుగా ఈ రోడ్ల కోసం కలలు కన్నారు. అలాంటి కళని నెరవేర్చిన ఘనత ఆమెకే సొంతం అని కూడా అంటున్నారు. సుమారు 1.6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రోడ్ని దాదాపు 1,20 లక్షల రూపాయలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఈ రోడ్ల ద్వారా చాలా సౌకర్యవంతంగా రాకపోకలు కూడా కొనసాగిస్తున్నారు. చాలా బాగుంది మీ ఊరు. నా ఫస్ట్ ప్రశ్న, పుష్పశ్రీవాణిని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? ఈ 5 ఇయర్స్లో ఇప్పటి వరకు ఎవరు చేయనంత అభివృద్ధి కురుపాం నియోజకవర్గానికి పుష్పశ్రీవాణి చేసింది కాబట్టి మళ్ళీ పుష్పశ్రీవాణిని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తుంది అనే నమ్మకాన్ని నేను తీసుకురాగలిగాను కాబట్టి ఆ నమ్మకం నేను గెలుస్తానన్న ఇది నాకు అనిపిస్తుంది. సో ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు ఎలక్షన్స్కి? ప్రజలకు అభివృద్ధి చేశాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి సంక్షేమం అందించాము. దశాబ్దాల కళలు నెరవేర్చాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు ఇచ్చాము. బస్సులు లేని గ్రామానికి కూడా బస్సు ఇచ్చాము. మారుమూల నియోజకవర్గం అయినప్పటికీ కూడా కురుపాం నియోజకవర్గము ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రాష్ట్రంలో, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే అది కురుపాం నియోజకవర్గానికి తీసుకురాగలిగాను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల. ఈరోజు ఇంత మారుమూల నియోజకవర్గానికి 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ రావడం వల్ల మా కాన్స్టిట్యున్సీ రూపురేఖలే మారేటువంటి పరిస్థితి ఉంది. విద్యకి వైద్యానికి ఆమడ దూరంలో ఉండేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ గతంలో న్యూస్లో ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఊరు దాటాలంటే ఏర్లు దాటాల్సి వస్తుంది. ప్రాణాల మీదకి వస్తే అంబులెన్స్ రావడానికి రోడ్లు ఉండవు. ఇప్పటికీ డోలీలో బాలింతల్ని మోసుకెళ్ళి లేకపోతే డెలివరీకి తీసుకెళ్లే దృశ్యాలు ఇన్ని చూస్తుంటాం మేము న్యూస్లో. ఆ పరిస్థితులు కురుపాం నియోజకవర్గంలో ఎంతవరకు మెరుగయ్యాయి? ఎంత పర్సెంట్ మెరుగయ్యాయి? 100% అయిపోయాయా? మీ టెన్యూర్లో ఎంతవరకు చేయగలిగారు? మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు డోలీ వ్యవస్థ 80% కన్నా ఎక్కువే మేము డోలీ వ్యవస్థ లేకుండా చేసామని అయితే మా నియోజకవర్గంలో డోలీ వ్యవస్థ లేకుండా చేసామని అయితే 100% నేను చెప్పగలను. అండ్ ఒక మహిళా ఎమ్మెల్యేగా, మహిళా మంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. మరి మీ ప్రాంతంలో గిరిజన మహిళల విద్యా ఉపాధికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కురుపాం నియోజకవర్గంలో గతంలో స్కూల్స్ సరిగ్గా లేక, అక్కడ ఉన్నటువంటి వాతావరణం సరిగ్గా లేక, సరైనటువంటి పరిస్థితులు లేక చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని డ్రాప్ అవుట్స్ అంటే స్కూల్ మాన్పించేసి వాళ్ళతో పాటే పనికి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు ద్వారాగా అసలు ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ని చూస్తే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా కనిపిస్తాయి. అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యనిచ్చి ఈరోజు 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇచ్చి బైజూస్ కంటెంట్ తోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో తీసుకొచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పుల వల్ల, అమ్మఒడైనటువంటి బృహత్తరమైనటువంటి ఒక పథకం వల్ల
మా ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవ్వరూ ఈరోజు డ్రాప్ అవుట్స్గా లేకుండా అందరూ స్కూల్స్కి అంటే తల్లిదండ్రులే స్వయంగా స్కూల్స్కి పిల్లల్ని మాన్పించకుండా పంపించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అండ్ అలాగే మంచినీటి సమస్య కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక పెద్ద సమస్య, అతిపెద్ద సమస్య. ఇది కూడా కొన్ని దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి కూడా సురక్షిత మంచినీరు అందుతుందా? దాదాపు మంచినీటి సమస్యనైతే కురుపాం కాన్స్టిట్యున్సీలో మేము పరిష్కరించగలిగాము. అదేవిధంగా ఇంటింటికి కుళాయి జేజేఎం అని చెప్పి జల్ జీవన్ మిషన్ ద్వారాగా ఇంటింటికి కుళాయి అనేటువంటి ప్రాజెక్టు కూడా 100 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అనేది మాకు శాంక్షన్ అవ్వడం జరిగింది కురుపాం నియోజకవర్గానికి. వైద్య సదుపాయాలు ఎంత మెరుగుపరిచారు? గతంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ భద్రగిరి సిహెచ్సి తీసుకుంటే భద్రగిరి సిహెచ్సి అనేది ఒక మెడికల్ సెంటర్ని డైరెక్ట్గా సిహెచ్సి కింద మార్చేశారనమాట. అలాగే కురుపాంలో కూడా సిహెచ్సి బెడ్స్ సరిపోయినటువంటి పరిస్థితి గతంలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రారంభం చేయాలనుకున్నాం వీళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చి. మరి మీ సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్న జగదీశ్వరి గారు మీకు గట్టి పోటీ అని అనుకుంటున్నారా? నేను టఫ్ కాంపిటేటర్ అని అయితే అనుకోవట్లేదండి. మరి అన్నిటికీ మించి మీ రిలేటివ్ అయిన శత్రుచర్ల విజయరామరాజు గారు మీ సమీప అభ్యర్థిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు దీని గురించి? మేము బంధువులైనప్పటికీ కూడా రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో. సో ఆయన ఆబ్వియస్గా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ అభ్యర్థిగా సపోర్ట్ చేయాలి. దానికి మీరు 3 ఏళ్ళు పనిచేశారు డిప్యూటీ సీఎంగా, మంత్రిగా, కానీ అందులో 2 ఏళ్ళు కోవిడ్లోనే పోయింది. ఇంకొంచెం టైం ఉంటే బహుశా ఇంకొంచెం ఎక్కువ చేయగలిగేవారేమో. సో మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇప్పుడు ఉన్న వాటిలో ఇంకా కొత్తగా మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ జగనన్న ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ 3rd టైం హ్యాట్రిక్ నేను కొట్టబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా మా ప్రజలకి ఏవైతే రిమైనింగ్ కొన్ని రోడ్స్ మిగిలిపోయి ఉన్నాయో, ఏవైతే కొన్ని చోట్ల వాటర్ సమస్య ఉందో, పూర్ణపాడు లాబేసు వంతెన ఉందో, ఏవైతే పూర్తి కాని కొన్ని అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తానని అయితే మా కురుపాం నియోజకవర్గ ప్రజలకైతే గట్టి హామీ ఇవ్వగలను. ప్రజలకు కూడా ఆ నమ్మకం ఉంది. అండ్ అన్నిటికీ మించి సోషల్ మీడియాలో మీ డాన్సులు చాలా ఫేమస్. మీ థీమ్సా డాన్స్ అంటే అందరికీ చాలా ఇష్టం, చాలాసార్లు చూసాం. మీరు చాలా బాగా చేస్తారు అందంగా డాన్స్ కూడా. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూచిపూడితో పాటు థీమ్సా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారిక నృత్యంగా గుర్తిస్తుంది అని గతంలో కొంతమంది పాలకులు మాట ఇచ్చారు. సో మరి మీరు ఏమైనా దాన్ని కొంచెం ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన పక్షపాత ముఖ్యమంత్రి అండి. గిరిజనుల కోసం ఆయన ఆలోచించినంతగా ఇప్పటివరకు ఎవరు ఆలోచించలేదు. గిరిజనులు ఎప్పుడు కూడా నా కుటుంబ సభ్యులను అభివర్ణిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని అయితే భావిస్తున్నాం.